Hello all, welcome back to my channel. So Big Boss season 9 Monday jarigindi episode number 8 nomination episode after weekend jarigina episode annamata. Dani gurinchi aithe nenu ee roju video upload chestanani cheppanu kabatti ippudu time 11 avutunna kuda nenu shoot chestunnanu. And getting into the video, nominations kanna mundu konni discussions jarigayi. Again it is between Sanjana, Shrija and Priya. సంజన గారి మీద ఈ ప్రియాకి అండ్ శ్రీజాకి ప్రాబ్లం ఏంటో నాకు తెలియదు. అండ్ ఆల్సో సంజన గారు ప్రియాతో మాట్లాడుతుంటే ప్రతి కాన్వర్జేషన్లో శ్రీజ ఎంటర్ అయిపోతుంది, కన్సర్న్ ఉన్నట్టు బిహేవ్ చేస్తుంది. అండ్ మనీష్ వాళ్ళతో గొడవ అయ్యి బయటకు వచ్చేసాడు. ఇదే డిస్కషన్లో మనీష్ కూడా ఉన్నాడు. అండ్ మనీష్ గొడవ అయ్యి బయటకు వచ్చేసినప్పుడు మనీష్ వాళ్ళ గురించి అంటున్నాడు రూత్లెస్ ఈడియట్స్ అని చెప్పి. నువ్వు కూడా వాళ్ళల్లో ఒక్కడవే మనీష్, నువ్వు కూడా సేమ్ బిహేవియర్ చేసావు. ఇవాళ వచ్చేసి వాళ్ళందరూ రూత్లెస్ అంటే నువ్వు మంచోడు అయిపోవు. యు ఆర్ వన్ ఆఫ్ దెమ్, యు ఆర్ దెర్ బ్లడ్ అండ్ యు ఆర్ ది టీమ్. అంటే నాట్ టెక్నికలీ బట్ యా, నువ్వు కూడా అదే కోవకి చెందిన వాడివి మనీష్. అది నువ్వు గుర్తుపెట్టుకొని మాట్లాడు. సేమ్ రూత్లెస్గా బిహేవ్ చేసావు నువ్వు కూడా. అండ్ దెన్ ప్రియా గారు కానీ శ్రీజ గారు ఏదైనా ఒక డిస్కషన్ చేస్తున్నారు అంటే ఫుడ్ గురించి తప్ప వాళ్ళ దగ్గర ఇంకా మాట్లాడడానికి టాపిక్ ఉండదు. వాళ్ళు ఎవరితో ఇంటరాక్ట్ అయినా అది ఫుడ్ గురించే ఇంటరాక్ట్ అవుతారు. అదొకటే డిస్కషన్ పట్టుకున్నారండి ఫ్రమ్ డే 1. ఈరోజు డే 8 అయినా కూడా వాళ్ళు అదే మాట్లాడతారు. అండ్ ఎవరైనా మాట్లాడుతున్నారంటే శ్రీజ ఇన్వాల్వ్ అయిపోతుంది ప్రతి డిస్కషన్లో. వాళ్ళిద్దరూ ఒకటే పార్టిసిపెంట్ కింద ఇద్దరు వచ్చారా లేకపోతే ఇద్దరు వేరు కంటెస్టెంట్స్ అని అర్థం కావట్లేదు కొన్నిసార్లు. వచ్చేసి ఏంటంటే మనీష్ అన్నాడు, నేను అసలు వాళ్ళ మొహాలు చూడలేను, ఐ హ్యావ్ డిసైడెడ్ నేను వాళ్ళతో పడుకోను, నేను వేరే దగ్గర పడుకుంటాను అని చెప్పి అన్నాడు అనమాట. ఎందుకంటే శ్రీజ అతన్ని అనింది లైక్ సంజన సజెస్ట్ చేసింది ఏంటంటే స్టాక్ చూడడానికి ఒకళ్ళు ఉంటే దొంగతనాలు జరగడానికి తక్కువ ఆస్కారం ఉంటుంది. ఓన్లీ బికాస్ ఆఫ్ ఫుడ్ దేర్ ఆర్ మోర్ డిస్కషన్స్, ఎక్కువ గొడవలు దానివల్ల అవుతున్నాయి అని చెప్పి సంజన సజెస్ట్ చేసింది. బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అంతమంది ఉన్న ఇంట్లో ఒక మనిషి కంటిన్యూగా మానిటర్ చేయాలంటే కష్టం. తను కూడా గేమ్ ఆడాలి, తను కూడా అందరితో ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి. హీ ఆర్ షీ అక్కడ కూర్చుని 24 గంటలు అది చెక్ చేయాలంటే కష్టము, అది టెక్నికల్గా పాసిబుల్ కాదు. బట్ శ్రీజ వచ్చేసి ఇన్వాల్వ్ అయిపోయి అంటే ప్రియా ఏం చేస్తుంది, చార్జ్గా నీకేం రాలేదు కాబట్టి నువ్వు ప్రియాది లాక్కోవాలని చూస్తున్నావు అని చెప్పి శ్రీజ తనతో గొడవ పడుతుంది మనీష్తో. సో మనీష్ అక్కడ నుంచి పక్కకి వెళ్ళిపోయి హీ వాస్ కైండ్ ఆఫ్ ఎమోషనల్, ఏడుస్తున్నాడు. చూస్తుంటే ఇమాన్యుల్ వచ్చి కన్సోల్ చేస్తుంటే వాళ్ళందరూ రూత్లెస్ ఈడియట్స్, అది ఇది అసలు కామనర్స్ అందరిని ఎందుకు తీసుకొచ్చారు, వాళ్ళు జెన్యూన్గా ఉంటారని తీసుకొచ్చారు, కానీ వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు అని చాలా మాట్లాడినాడు. ఒకటి కాదు అన్నీ అని కట్ చేస్తే పొద్దున్నే వెళ్ళిపోయి ప్రియా దగ్గరికి వెళ్ళిపోయి, ప్రియా నువ్వు అది అబ్జర్వ్ చేసావా, భరణి గారిని ట్రిగర్ చేయడానికి చూస్తున్నారు, అది చేయాలని చూస్తున్నారు, ఇది చేయాలని చూస్తున్నారు. ఏంటి బాస్, ఎవరిది డబుల్ స్టాండర్డ్?